యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెగకంచిన అవైటెడ్ చిత్రమే తమ్ముడు. నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్ళు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్ని నిరాశపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కళ్యాణ్ ఆల్ టౌన్ సూపర్ హిట్ తమ్ముడు టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్ని హిట్ ట్రాక్ ఎక్కించిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం. ఈ సమీక్ష వినడానికి ముందు మా యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, జై అంటే నితిన్ తను వర్లో ఆర్చరీ విలువిద్యలో ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతుంది. దీనితో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన కుటుంబం, అక్క స్నేహాలత అంటే లయ విషయంలో జరిగిన ట్రాజెడీ అని తెలుసుకుంటాడు. దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్రవర్ష బొల్లమ్మతో తన అక్క కుటుంబం అంబరాల గుడి అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని స్టార్ట్ అవుతాడు. ఇంకో పక్క వైజాగ్లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం, దాని ఓనర్ అజర్వాల్ అంటే సౌరభ్, దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి, దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి, నితిన్ తన అక్కతో కలిశాడా లేదా, చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. నితిన్ తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ని అందించాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్ తనపై ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తనపై యాక్షన్ సన్నివేశాలు ఓ సాంగ్లో బాగా కనిపించాడు. వర్ష్ బొల్లమ్మ మంచి రోల్ దక్కించుకుంది. తనపై యాక్షన్ సన్నివేశాలు సహా నితిన్తో ఎమోషనల్ బాండ్ ఓకే అనిపిస్తుంది. ఇక వీరితో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మంచి రోల్లో కనిపించారు. అందుకు తగ్గట్టుగా ఆమె చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే విలన్ నటుడు సౌరభ్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి పాత్రల కంటే బెటర్గా అనిపిస్తుంది. తన రోల్ని కూడా సౌరభ్ అంతే సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారు. ఈ సినిమాలో డిసప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. అసలు కథనం సినిమాకి పెద్ద మైనస్ అసలు కనిపించవు. అలా ఏదో వెళుతుంది అన్నట్టుగా సినిమా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో కొంచెం పర్లేదు అనుకుంటే సెకండ్ హాఫ్ అయినా బెటర్గా ఉంటుంది, అది కూడా లేదు. సెకండ్ హాఫ్లో ఓ సన్నివేశం ఉంటుంది, చుట్టూ పెద్ద ఎత్తున మంటలు, మధ్యలో నితిన్పై యాక్షన్ సీన్, అందులో ఒకామెకి డెలివరీ, అసలు ఇందులో లాజిక్ లేనేలేదు. అలాగే క్లైమాక్స్లో ల్యాండ్ మైన్ సీన్ కూడా ఇలానే ఉంటుంది. పోనీ ఎమోషనల్గా అయినా సినిమా కనెక్ట్ అవుతుందా అంటే అది కూడా ఉండదు. ఇంకా నితిన్ పాత్ర ఒక మోటివ్తో స్టార్ట్ అవుతుంది, కానీ అందులో క్లారిటీ లోపించింది. విలన్ రోల్ కూడా మరీ అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఇంకా సప్తమి గౌడపై కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా చిరాకు తెప్పిస్తాయి. ఇంకో పెద్ద మైనస్ అజ్నీష్ లోకానాథ్ సంగీతం. పాటలు మినహా నేపథ్య సంగీతం ఆల్రెడీ వినేసినట్టే ఉంటాయి. సాంకేతిక అంశాల విషయానికి వస్తే, సినిమాలో మేకర్స్ ఖర్చు బాగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బానే ఉంది. అయితే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బెటర్గా చేయాల్సింది. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే, తాను అక్క తమ్ముళ్ళ నడుము ఒకరిని అర్జునిగా, ఒకరిని ధర్మం కోసం నిలబడేవారిగా డిజైన్ చేసుకున్నారేమో. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేదు. కథాకథనాలు కూడా చాలా బోరింగ్గా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తమ్ముడు సినిమా ఒక మిస్ఫైర్ అయిన బిలో యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి. నితిన్ సేవియర్ అయ్యే ప్రయత్నం చేశాడు, కానీ కథాకథనాల్లో బలం లోపించింది. సో ఈ సినిమాలో మెప్పించే అంశాల కంటే నొప్పించే అంశాలే ఎక్కువ కనిపిస్తాయి. ఈ సినిమా అంత ఎంటర్టైన్ చేయదు. ఈ సమీక్ష మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మీరు ఈ సినిమా చూసినట్లయితే అది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బై బై. ఇది మీ సహానా AI.